ఈరోజు స్పెషల్ ఏంటంటే కొరమీను చేపల పులుసు మా ఇంట్లో ఎలా చేస్తామో చూపిస్తాను రండి. అందరం ఒక్కొక్కలాగా చేస్తాం. ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది చేసే స్టైల్. సో మా ఇంట్లో మేము ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మనం ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. టమాటాలు, ఎర్రగడ్డలు, కొంచెం అల్లం, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, మళ్ళీ వచ్చి చిన్న చిన్న ఎర్రగడ్డలు. ఈ చిన్న ఎర్రగడ్డలు మనకి ఇవి సీజన్లో బాగా దొరుకుతాయి కదా, ఇవి అందుకని ప్రతి కూరలోనూ ఎక్కువ వాడుతూ ఉంటాను. ముందే పెట్టుకున్న టమాటాలు, ఎర్రగడ్డలు చూసారు కదా, పెద్ద ఎర్రగడ్డలు, అవి రెండు కలిపి తిప్పుకునేటప్పుడే దాంట్లో అల్లం, తెల్లగడ్డ అవి కూడా వేసి తిప్పుకోవాలి. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నామంటే అంత పేస్ట్ అవుతుంది కదా. ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి, కారము, పసుపు, మెంతి పొడి ఎక్కువ వేస్తాను, పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలా. ఎందుకంటే ఆ టేస్ట్ మెంతి పొడి పడితే మన ఇంట్లో చేపల పులుసు చేస్తూ ఉండాలని పక్కన అందరికీ తెలిసిపోతుంది. అంత వాసన వస్తుంది మెంతి పొడి వేసే పులుసు మాత్రము. ఈ టమాటా, ఎర్రగడ్డలు నేను పేస్ట్ చేశాను కదా, దాంట్లోనే కారపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, మెంతి పొడి ఇవి మూడు కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలా పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే ఈ కారపొడి అలాగే వేసేసినామంటే కొంచెం టేస్ట్లో డిఫరెంట్ ఉంటుంది. తిప్పి వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ చింతపండు రసం, అవి తిప్పుకున్న దాంట్లోనే ఈ చింతపండు రసము కలిపి పోసేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సినంత ఉప్పు వేసుకొని చిక్కగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లోనూ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చూసి పక్కన పెట్టుకొని తిరుగుబాటు వేస్తున్నాము. ఈ కొరమీను పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే దీంట్లో కొవ్వు అలాగా ఏమి ఉండదు కదా. కాబట్టి మనం మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, మెంతులు, పచ్చి మెంతులు, కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు. దీంట్లో పచ్చిమిరపకాయలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ పులుపు ఈ పులుసులో వేసే పచ్చిమిరపకాయ భలే టేస్ట్ ఉంటుంది. నచ్చే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత చిన్న ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ వేసి కొంచెం దూరగా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది చూసేదానికి ఎర్రగానే ఉంటాయి కానీ ఇంకా కొద్దిసేపు వేయించుకొని వేసుకున్నామంటే కొంతమందికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంచెం ఎర్రగడ్డలు ఇష్టపడిన వాళ్ళు కూడా తినేలాగా ఉంటుంది బాగా వేయించి వేసుకోవడం వల్ల. ఇలా వేయించుకున్న దాంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసుని ఈ ఎర్రగడ్డ వేగుతానే వేసేద్దాము. ఈ పులుసులో మాత్రము మనము పులుపు, కారం, ఉప్పు అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పులుపు అంతా మామూలుగా పులుసు పెట్టుకున్నట్టు కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మళ్ళీ టేస్ట్ చూసుకొని ఏదైనా ఉప్పు, కారం తక్కువైందా లేదా చూసుకొని వేసుకోవాలా. చూడండి ఎంత చిక్కగా ఉందో. చాలామంది చేపల పులుసు పెడతారు, అది ఎప్పుడు కొంచెం నీళ్ళుగా పలసగా, అంటే చేపకు పులుసు గట్టిగా ఉంటేనే ముక్కకి మసాలా బాగా పట్టుకుంటుంది. ఆ మసాలా పట్టుకుంటే ఆ టేస్టు తినడానికి ఆ రుచే వేరుగా ఉంటుంది. నేను ఈ మసాలా మొత్తం పచ్చిగానే కలుపుకున్నాను కదా, ఇది బాగా ఉడికి ఆ ఆయిల్ కొంచెం తేలుతా చూడండి. ఆ టైంలో మనం చేప వదులుకున్నామంటే పచ్చివాసన లేకుండా మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఈ చేపలంతా వదిలేసి కొద్దిసేపు కలపకుండా పక్కన పెట్టుకుందాము. నాకు ఈ పులుసు పెడితేనే కొద్దిగా గుడ్డు పులుసు కూడా చేసుకుందాం అనిపించింది. మనం చేపల పులుసుకు పెట్టిన మసాలాలో పులుసే కొద్దిగా తీసుకొని దాంట్లో నేను ఎగ్స్ వేసి కొంతసేపు ఉడకపెట్టుకున్నాను. ఆ కూర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు చూడండి, దమ్ముకు పెట్టేసినాను, దమ్ముకు వస్తూ ఉంది, ఉడికిపోయింది. ఇంకొంచెం సేపు పెట్టి ఆఫ్ చేసేసి సరిపోతుంది ముక్క. మనం ఎక్కువ కలిపినామంటే ముక్కలు విరిగిపోతాయి. ఈ చేపల పులుసును మాత్రం చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే మనం ఇలా కలిపేటప్పుడు విరిగిపోతాయి, కొంచెం ఉడికిపోయి కలిపినా కూడా విరిగిపోతాయి. మీకు మా కూర నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. మనం చేసే కూరల్లో చాలా అంటే చాలా ఈజీ అయిన కూర చేపల పులుసు, కానీ పర్ఫెక్ట్గా అన్ని మసాలాలు కరెక్ట్గా పెట్టుకొని చేస్తే దానంత ఈజీ లేదు. మెయిన్గా మనకు కష్టపడేది ఏమంటే చేపలు కడుక్కోవడమే. మనము ఈ చేపల్ని తెచ్చుకుంటానే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక అరగంట ఊరబెట్టేసి కడిగేసినామంటే నీట్గా వచ్చేస్తాయి. తర్వాత మనం బియ్యం కడుగుతాం కదా,
3 టైమ్స్ కడుగుతామా, 3 టైమ్ కడిగిన నీళ్ళు కొంతసేపు పెట్టేస్తామంటే గన ఆ చేపలో వేసి ఆ వాసనంతా మనకు చేప అనే నీసు వాసన అనేది లేకుండా శుభ్రంగా అయిపోతది. అది ఒక 5 మినిట్స్ పెట్టి మళ్ళీ ఆ చేపల్ని మళ్ళా మంచినీళ్ళతో కడుక్కున్నామంటే చాలు. చానా అంటే చానా నీట్‌గా ఆ స్మెల్ లేకుండా అయిపోతది. మనకు కూర తినడానికైతే రెడీ అయిపోయింది. చూస్తా ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంక తిందామా? చూడండి. మా కూర మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!